to DVSK lectures. In today's lecture, we are going to discuss about COMEDK 2025 exam centers in AP and Telangana. సో తెలుగు రాష్ట్రాల్లో COMEDK 2025 ఎగ్జామ్ సెంటర్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఎవరికైనా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దీనికోసం మీరు DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మంచి ర్యాంక్స్ రావడమే కాదు, ఆ ర్యాంక్స్ని యూటిలైజ్ చేసుకొని బెస్ట్ చాయిస్ తీసుకొని మీరు అడ్మిషన్ పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మీ ఎల్డర్స్ కానివ్వండి, లేకపోతే సీనియర్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానీ గైడెన్స్ ఇవ్వగలిగితే పర్వాలేదండి. సో ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఎవరైనా లేకుండా మీకు కానీ గైడెన్స్ కానీ కావాలి అని అనుకుంటే యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2025. ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ అయితే DVSK లెక్చర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ అని ఉంటుందండి. మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఆర్గనైజేషన్ కోడ్ RVKGQG ఎంటర్ చేశారంటే మీకు DVSK లెక్చర్స్ యాప్ అయితే దొరుకుతుందండి. ఇకనకైనా వివరాల్లో కానీ వెళ్ళామనంటే COMEDK 2025 ఎగ్జామ్ నోటిఫికేషన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ అండి. సో దీని మీద మన ఛానల్లో మోర్ దాన్ 90 వీడియోస్ అయితే ఉన్నాయండి, అవి అయితే మీరు చూడొచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసరికి 10th May 2025 సాటర్డే రోజు జరుగుతుందండి. సో COMEDK UGET అండ్ యూనిగేజ్ 2025 ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ రెండు సపరేట్ ఎగ్జామ్స్ కాదండి, రెండు కూడా ఒకటే ఎగ్జాము. ఆ పాయింట్ తెలియకపోతే తెలుసుకోండి. బట్ ఒకదానికి అప్లై చేయాలా, రెండింటికి అప్లై చేయాలనేది మన యాప్లో అయితే దాని మీద క్లియర్గా ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. UGET వర్సెస్ యూనిగేజ్. సో ఇకన ఎగ్జామ్ సెంటర్స్ కానీ తీసుకుంటే మనకి మొత్తము ఏపీలో కానివ్వండి లేకపోతే తెలంగాణలో కానివ్వండి 22 సెంటర్స్ అయితే ఉన్నాయండి. సో దాంట్లో ఏపీలో తీసుకుంటే 16 సెంటర్స్ ఉన్నాయండి, తెలంగాణలో 6 సెంటర్స్ ఉన్నాయండి. సో ఏపీ ఎగ్జామ్ సెంటర్స్ తీసుకుంటే అనంతపూర్, భీమవరం, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అండి. ఇవన్నీ 16 సెంటర్స్ ఇన్ ఏపీ. అదేవిధంగా తెలంగాణలో కానీ తీసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ అండి. ఇవన్నీ 6 సెంటర్స్ ఇన్ తెలంగాణ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.